ఈ దినం మనం వినబోయే వర్తమానం ఏంటంటే, దేవుని పిల్లలు లేక క్రైస్తవులు శకునాలు, ముహూర్తాలు, జ్యోతిష్కం వీటిని దేవుని బిడ్డలు చూడొచ్చా? ఈ శకునాలు చూడటం దేవుడు అంగీకరిస్తాడా? భవిష్యత్తును గూర్చి దేవుడు మనకు తెలియచేయాలంటే శకునాల ద్వారా దేవుడు తెలియచేస్తాడా? భవిష్యత్తును గూర్చి ఎవరికి ఈ విషయాలు దేవుడు తెలియచేస్తాడు అనే మాట లేఖనాల్లో నుంచి చూద్దాం. స్ట్రైట్ అవే అసలు శకునం అంటే ఏంటి? శకునాలు దేవుని బిడ్డలు చూడొచ్చా, చూడకూడదా? చెప్పండి. శకునాలు చూడొచ్చా? అప్పుడప్పుడు. శకునం అంటే జరగబో పనిని గూర్చిన సూచన. మనం ఒక పని ప్రారంభించబోతున్నాం, లేదు ఒక పని నిమిత్తం మనం వెళ్ళబోతున్నాం. వెళ్ళక మునిపే అది సక్సెస్ అవుతుందా, ఫెయిల్యూర్ అవుతుందా కొంతమంది కొన్ని సూచనల ద్వారా తెలుసుకుంటారు. దానినే శకునం అంటారు. ఒక పని నిమిత్తం బయలుదేరి వెళ్ళబోతున్నారు. పిల్లలు సరిగ్గా అప్పుడే అచ్ అని తుమ్మారు అనుకోండి, వెంటనే ఏమనుకుంటారు చెప్పండి? ఇది అపశకునం. వాడుకు జలుబు చేసి తుమ్మాడు. అమ్మ అంతేనా? జలుబు చేసి వాడు తుమ్మాడు. తుమ్మొచ్చి వాడు తుమ్మితే జనం ఏమనుకుంటారు తెలుసా? ఇది అపశకునం, మనం వెళ్ళే పని సక్సెస్ అవదో, ఫెయిల్యూర్ అవుతుందని ఈ తుమ్ము మహాతల్లి చెప్పింది అని దీని ద్వారా కొంతమంది శకునాలు తెలుసుకుంటారు. దైవజనమ, ఈ శకునాల్లో కూడా రెండు రకాల శకునాలు. కొన్ని అపశకునాలు, మరికొన్ని శుభశకునాలు. లోకంలో సరే ప్రజలు ఎట్లా ఆచరిస్తారో మనకు తెలియదు, కానీ యేసయ్య రక్తంతో కడగబడిన ఆయన పిల్లలైన మనం శకునాలను కానీ, ముహూర్తాలను కానీ, జ్యోతిష్కాలను కానీ పొరపాటున నమ్మకూడదు, వాటిని ఆశ్రయించకూడదు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? వాటిని నమ్మేవాడిని కానీ, వాటిని ప్రోత్సహించేవాడిని కానీ, శకునాలు చెప్పేవాడిని కానీ రాళ్లతో గుడ్డి చంపాలని వాక్యంలో రాశాం. వీటితో నా మాటలు కాదు, బైబిల్లో రాయబడినటువంటి మాటలు. సరే, ఈ శుభశకునాల్లో కొన్ని శకునాలు ఏంటంటే, ప్రయాణం నిమిత్తమై బయలుదేరి వెళ్ళేటప్పుడు ముత్తైదు ఎదురొస్తే శుభశకునం అంట, విధవరాలు ఎదురొస్తే అపశకునం అంట. నేనంట ఎవరు ఎదురొచ్చినా శుభం లేదు, అశుభం లేదు. విధవరాలు వస్తే మనకు వచ్చే నష్టమేమి లేదు. ఇంకా ఓ రకంగా చెప్పాలంటే, భర్తను కోల్పోయిన విధవరాలు మనకు ఎదురొస్తే నేనంట అలాగని దాన్ని శుభశకునంగా కూడా ఎంచుకోవలసిన అవసరం మనకు లేదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. లోకంలో దేన్ని శుభశకునంగా ఎంచుతారంటే, ఇద్దరు బ్రాహ్మణులు ఎదురైతే శుభశకునం అని అంటారు. విచారం ఏంటో తెలుసా? వేసే ఎదురైతే శుభశకునం అంటాడు. కల్లుకొండ ఎదురైతే శుభశకునం అంటారు. విచిత్రం తెలుసా? నెత్తి మీద తలంబ్రాలు పోస్తే శుభశకునం అంటారు. ఇప్పుడు చెప్పండి, మనం తలంబ్రాలు పోయొచ్చా? సరే, మీరే నిర్ణయం తీర్చుకోండి. అవి శుభశకునాలు అని అంటారు. నో నో, క్రైస్తవ సంఘం ఎప్పుడు ఈ మూఢనమ్మకాల మీద ఆధారపడి బ్రతకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఏది అపశకునం అంటే, విధవరాలు ఎదురు రావటం అపశకునం అంట. దేవుని వాక్యం అంగీకరించదు. కుంటి కుక్క ఎదురు రావటం అపశకునం అంట. నేనంట ఆ కుంటి కుక్కను చూసి జాలిపడాలా? పాపం, దానికి కాలు లేదే, ఎట్లా నడుస్తుందో ఏమో, దేవా దానికి సహాయం చేయి ప్రభువా అని అనాల్సింది పోయి కుంటి కుక్క ఎదురైతే అపశకునం. అపశకునం అంటే దానికే నిజంగా మనసుంటే పాపం ఆ కుక్క ఎంత బాధపడిద్దో కదా. ఇంకేదో అపశకునం? నల్లపిల్లి ఎదురు రావటం అపశకునం. కుక్క చెవులు ఉండదా మీ ప్రాంతంలో? చెవులు లొటలొటమని కొట్టడం అపశకునం అంటారు. ఇప్పుడు చెప్పండి, దేవుని బిడ్డలకు శుభశకునాలు, అపశకునాలు ఉన్నాయా? దేవుని బిడ్డలు వాటిని నమ్మి వాటి మీద ఆధారపడి బ్రతకొచ్చా? పొరపాటున బ్రతకూడదు. అలా బ్రతికే వారిని పాత నిబంధనలో నిర్గమాకాండంలో చూస్తాం, రాళ్లతో అని దేవుని వాక్యం అంటుంది. ఎందుకు? యాకోబులో మంత్రము లేదు,
ఇశ్రాయేలీలలో శకునము లేదు అని దేవుని వాక్యం అంటుంది. ఇంత తెలిసినా బైబిల్లో కొంతమంది, వారిలో ప్రాముఖ్యంగా మనష్షే అనే ఓ రాజు, తను ఎక్కువగా ముహూర్తాలను విచారించినట్లు, జ్యోతిష్కాలను చూసినట్లు, శకునాలను గ్రహించి ఆలోచించినట్లు పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. శకునాలు చూసి చూసి చివరికి ఏం జరిగిందో తెలుసా? శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడ్డట్లుగా బబులోను రాజ్యానికి చెరక దాసుడిగా వెళ్ళిపోయాడు. నేనంట, అయ్యా ఏ పని చేయాలన్న శకునాలు చూసావు కదా, ముహూర్తాలు చూసావు కదా, మంచేది చెడేది విచారించావు కదా, మరి ఎంత ముహూర్తాలు విచారించి శకునాలు చూసి జైల్లో ఎట్లా పడ్డావయ్యా అని అంటే అంటాడు, అదే నాకు అర్థం కాలేదంటాడు. నేను ఎంత చేసినా కూడా దైవజన్మ, యేసయ్య పిల్లలు జ్యోతిష్కాలు, ముహూర్తాలు, శకునాలు పొర్రపాటున విచారించేవారిగా ఉండకూడదు. నేను అబద్ధం ఆడుటలేదు. నేను మాట్లాడే ప్రతి మాట నేను ప్రకటించే నా దేవుడు వింటున్నాడు. అప్పుడు నా వయసు 15-16 సంవత్సరాలు. నాకు ఎడమ భాగాన పెద్ద పుట్టుమచ్చ ఉంటుంది. సహజంగా పల్లెటూళ్ళలో 14-15 సంవత్సరాల వయసులో మ్యాక్సిమం నిక్కర మీదే ఉంటాం. ఇంట్లో ఉన్నప్పుడు నిక్కర మీద ఉన్న టింగు టింగుమని కొట్టే ఒక ఆవిడ వస్తా, అమ్మ బలుకు జగదంబ బలుకు ఉన్నవి చెప్తాం, రాబోయే కాలంలో జరగబోయే చెప్తామని టింగు టింగుమని కొట్టుకుంటా వచ్చింది. ఎడమ వైపు నాకు పెద్ద పుట్టుమచ్చ ఉంటుందని చెప్పే కదా, ఆ పుట్టుమచ్చ చూడటంతో ఆ తల్లి ఏమందో తెలుసా? నువ్వు 18 సంవత్సరాల వయసు వచ్చేసరికి చచ్చిపోతావంది. నేను ప్రభు ఎదుడు చెప్తున్నాను, 18వ సంవత్సరం వచ్చేసరికి నువ్వు చచ్చిపోతావనే లోపు మా అమ్మ పాపం పిచ్చిది అక్కడుండి వింటుంది. నేను లోపలికి వెళ్ళేసరికి, నాన్న ఆ సోది చెప్పి ఆవిడ ఏదో నీకు చెప్పినట్టుందే అని అన్న. నేను ఆ మాట ఎంత సరదాగా చెప్పానంటే, అమ్మ 18వ సంవత్సరం వచ్చేసరికి నేను చచ్చిపోతానంట మా అన్న. ఆ మాట ఏంటంతో ఆ పిచ్చి తల్లి నన్ను పట్టుకొని ఏడుస్తూ అంటుంది, అయ్యా ఇంకా 3 సంవత్సరాలే బ్రతుకుతావా అయ్యా అయ్యా ఏడుస్తా అందే. అసలు దాన్ని జుట్టు పట్టుకొని కొడతా, నాకు ఏమిటి నీకు చెప్పింది అని ఏదేదో అంటుంది. ఇది చెప్పి ఈ సంగతి చెప్పి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే దరిదాపుగా ఎంతమ్మా 25 సంవత్సరాలు దాటిపోయి ఎప్పటికీ సజీవంగానే ఉన్నా. ఆమెన్. 25 కాదండి, 35 సంవత్సరాలు దాటింది. 35 సంవత్సరాలు దాటిన దేవుని కృపను బట్టి సజీవంగా ఉండటానికి దేవుడు సహాయం చేశాడు. మన తలరాత ప్రభువుకు తప్ప ఇంకెవరికి తెలియదు. ఒకవేళ బయలుపరచాలనుకుంటే నీకు కూడా దేవుడు బయలుపరుస్తాడు. శకునాల ద్వారా దేవుడు మనతో మాట్లాడు, ముహూర్తాల ద్వారా దేవుడు మాట్లాడు, తిథుల ద్వారా, రాసుల ద్వారా దేవుడు మనతో మాట్లాడ్డాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. దినాలు అట్లా గడుస్తున్నాయి. ఆ తర్వాత సేవకు వచ్చాను. సురారంలో ఫెయితోల్లో ఉన్నప్పుడు ఉదయం ఎక్కడికో వెళ్దామన్నట్లుగా బయలుదేరా. సరిగ్గా 10 ఆ ప్రాంతంలో మరలా వాళ్ళు వచ్చారు. నన్ను చూడటంతో, ఆహా అయ్యవారి ముఖంలో రాజయోగం ఉందన్నాడు. నేను అట్లాగే చూసా. అయ్యవారు త్వరలో దూరదేశాలకు వెళ్ళబోతున్నారు అన్నాడు. నేను అట్లాగే చూసా. ఇట్లా 4-5 మాటలు చెప్పిన తర్వాత ఏమన్నాడు తెలుసా? ఇవన్నీ బాగున్నాయి కానీ కొన్ని దోషాలు అడ్డుపడుతున్నాయి బాలక అన్నాడు. బాలక లేదు, నీ మోకం లేదు, కొన్ని దోషాలు అడ్డుపడుతున్నాయి. ఒక్కసారి నీ చేయి చూపిస్తావా, దోషం ఏంటో చెప్పి ఆ దోష నివృత్తి చేస్తాను అన్నాడు. నేనన్నా, నేనే జనాల జాతకాలు చెప్పేవాడిని, నువ్వు నా జాతకం చెప్పటం రా, కావాలంటే నీ జాతకం చెప్తా నాకు అని చెప్తే అంటాడు, లేదు లేదు లేదు, నేను పలానా వాళ్ళకి జాతకం చెప్పా, వాళ్ళ దశ తిరిగింది, వాళ్ళ దిశ తిరిగింది, నీ స్టార్ కూడా తిరిగిద్ది అన్నాడు. నేను అన్న, జనాల జాతకాలు నీకే తెలిస్తే, ఆ దోష నివృత్తి నీ చేతిలో ఉంటే, నీ దోష నివృత్తి నువ్వు చేసుకుంటే టింగు టింగుమని ఆ ఇంటికి తిరగాల్సిన గతి నీకెందుకు పట్టింది అమ్మ? అవునా కదా? టింగు టింగుమని కొట్టుకుంటూ అటు ఇటు తిరగాల్సిన అవసరం ఏముంది? దైవజన్మ, యేసయ్య పిల్లలు ఎప్పుడు శకునాల మీద కానీ, ముహూర్తాల మీద కానీ, తిథుల మీద కానీ, నక్షత్ర రాసుల మీద కానీ, పేరు బలం మీద కానీ, చెప్పండి ఏ బలం? ఒక ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి అయ్యాడు. ఈలోపు పేరు బలం చూసి ఒక ఆయన అన్నాడట, అయ్యా నీ పేరులో ఇంకొక అక్షరం యాడ్ చేస్తే ఇక నీ కుర్చీకి తిరుగులేదు, చచ్చిపోయేదాకా నువ్వే ముఖ్యమంత్రి అన్నారంట. ఆ పేరు బలం చూసి ఏదో ఒక అక్షరం యాడ్ చేసుకోమంటే మొత్తానికి యాడ్ చేసుకున్నాడు. అద్భుతం ఏంటో తెలుసా, యాడ్ చేసుకున్న 3వ రోజే కుర్చీపోయిందండి. కొంతమంది నీ పేరు రాజు కదా, నీ పేరు బలం బలపడాలంటే RAAJUU 2 అక్షరాలు యాడ్ చేసుకో, నీ స్టార్ తిరిగిపోద్ది అంటాడు. అప్పుడేమని రాజు రాజు ఈ పిచ్చి విశ్వాసాలు కాదా? కొంతమంది రంగురాళ్ళు నమ్ముకుంటారు. ఒక ఆయన అంటాడు, ఇదే నా అదృష్ట రేఖ అన్నాడు. మరి ఏమన్నా మారిందంటే ఉన్నది కూడా పోయేటట్టుంది అన్నాడు. అయితే దైవజనమ విలువైన మాట చెప్తా. నీ దేవుడు ఎవరో తెలుసా? ముహూర్తాల ద్వారా, శకునాల ద్వారా, వాటి ద్వారా రాబోయే కాలంలో జరగబోయే సంగతులు అలా దేవుడు నీకు తెలియచెప్పడం. అలాగా నీ దేవుడు మనకు తెలియచెప్పకుండా ఉంటాడా? చూడండి, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 23వ అధ్యాయం 23వ వచనం చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతాను, అందరూ పెద్దగా చెప్పాలి. నిజముగా యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేలులో శకునం లేదు. ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలీలకు తెలియ చెప్పబడును. ఇప్పుడు చెప్పండి, నిజముగా ఒకసారి నా వైపు చూడాలి. యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేలులో శకును లేదు అని అనొచ్చు. దానికి ముందు ఏ పదాన్ని వాడాడు? ఇది నిజం, ఇది నిజం. ఏంటి? ప్రపంచంలో ఎవరి మీదైనా మంత్రాలు తంత్రాలు పనిచేస్తాయేమో, కానీ యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన వ్యక్తుల మీద మంత్రాలు పనిచేయవు, తంత్రాలు పనిచేయవు, శకునాలు పనిచేయవు. నేనంట, ఒకవేళ యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన వ్యక్తుల మీద మంత్రాలే గనక పనిచేస్తే అప్పుడు మంత్రం గొప్పదైపోద్దా, యేసుక్రీస్తు రక్తం గొప్పదైపోద్దా? అది చెప్పాలి. మంత్రం ఎదుట యేసుక్రీస్తు రక్తం చేతగానిదైపోద్ది. నేనంట, ప్రపంచంలో ఉన్న ప్రతి దుష్టశక్తిని దునుమాడగలిగిన శక్తి యేసుక్రీస్తు వారి రక్తములో దాగింది. ప్రపంచంలో ఏ శక్తినైనా ఓడించగలిగిన శక్తి యేసుక్రీస్తు రక్తములో దాగుంది. యేసుక్రీస్తు రక్తము ఎదుట ఏదైనా సాగిలిపడి నమస్కారం చేయాల్సిందే. దాగోను గుడిలోకి సర్వలోకనాథుని నిబంధన మందసాన్ని తీసుకెళ్లారు. దాగోను గుడి ఎదుట నిబంధన మందసం బొక్కబోర్ల పడలా. ఏ తమ్ముడా, దాగోను దేవత ప్రతిమ మందసం ఎదుట బొక్కబోర్లు పడి పాపం ఆ పిచ్చిదానికి కాళ్ళు చేతులు మేడిరిగిపోయింది. యేసుక్రీస్తు రక్తము ఎదుట ఏ దుష్టశక్తి అయినా ఓడిపోవాల్సిందే, సాగిలపడాల్సిందే. ఎవరు కూడా ప్రభువు నమ్ముకున్న పిల్లలు, అన్నయ్య మా బంధువులు మాకు శాతబడి చేస్తున్నట్టు ఉంది అన్నయ్య. ఈ దొంగ దర్శనాలు చూసే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? కోడలు వెళ్తే, అమ్మా మీ అత్త నీకు శాతబడి చేసింది. ఈ అత్త కోడలకి అసలు బడి సావదు. మరలా ఈ శాతబడిన లోపు ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి. దైవజన్మ, ప్రపంచంలో ఎవరి మీదైనా మంత్రాలు తంత్రాలు పనిచేస్తాయేమో, కానీ యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన వారి మీద మంత్రాలు పనిచేయు. ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం. ఆ తర్వాత అంటాడు, యాకోబులో శకునం లేదు. ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, అన్నయ్య మరి కొన్ని విషయాల్లో సంక్లిష్టమైన పరిస్థితులు మాకు ఎదురైనప్పుడు భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు అన్యులకు అది తెలుస్తుందో లేదో తర్వాత, కానీ మెట్టుకు శకునాల ద్వారా, ముహూర్తాల ద్వారా వాళ్ళు భవిష్యత్తును తెలుసుకుంటారు కదా. మరి మన దగ్గరకు వచ్చేసరికి మన పరిస్థితి ఏంటి? ఇక్కడ బిలాం అంటాడు, చూడండి ఆ మాట మరోసారి. ఆయా కాలములందు దేవుని కార్యములు
పెద్దగా దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలీలకు. ఆమోసు గ్రంథం చూడండి, భలే చక్కటి మాట. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నాతో కలిసి చెప్పండి. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీయూ చేయడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ 2 మాటలు దగ్గర పెట్టుకోండి. ఏది? సంఖ్యాకాండం 23వ అధ్యాయం 23వ వచనం, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం జాన్ 7వ వచనం. ఈ రెండింటిని దగ్గర పెట్టుకొని మనం వాక్యం ఆలోచిద్దాం. దేవుడట రాబోయే కాలములో జరగబోయే సంగతులు, యెహోవా చేయబోవు కార్యం తన ప్రవక్తలకు దాసులకు బయలుపరచకుండా ఆయన ఏమీయూ చేయలేడు, చేయనేరడు అని వాక్యం సెలవిస్తుంది. దైవజనమ, దేవుని పిల్లలైన నీ జీవితంలో ఏదైనా ఒక ముఖ్య విషయం ఉంటే, అది ఇంపార్టెంట్ అనుకుంటే, అది ప్రాముఖ్యం అనుకుంటే, అది కంపల్సరీగా నీకు తెలియచేయాలి అని నిజంగా దేవుడు ఆశపడితే, జరగబోయే ప్రతి కార్యం కళ ద్వారానో, దర్శనం ద్వారానో, హృదయపు ప్రేరేపణ ద్వారానో ముందుగా నీ దేవుడు నీకు బయలుపరుస్తాడు. మరోసారి మాట చెప్పంటారా? దేవుడు చెయ్యబోయే కార్యం, అది నీ వివాహ విషయంలో కావచ్చు, నీ ఉద్యోగ విషయంలో కావచ్చు, నీ పిల్లల విషయంలో కావచ్చు, నీ వ్యాపార విషయంలో కావచ్చు, నీ ఆధ్యాత్మిక విషయంలో కావచ్చు, రాబోయే కాలంలో జరగబోయే సంగతి తన ప్రజలకు ఆది నుండి దేవుడు తెలియచేస్తూ వచ్చాడు. నేను ప్రవక్తలకు, నా సేవకులకు నేను చేయబోయే కార్యాన్ని దాచను, బయలుపరచకుండా నేను ఉండను, వాటిని బయలుపరుస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అలాగని బయలుపరుస్తాడు అంటే చిన్న వాటికి, అనవసరమైన వాటికి, ప్రతి దానికి దేవుడు బయలుపరచడు. కొంతమంది భక్తి ఆ పిచ్చి పీక్కెళ్ళి రేపేం కూర ఉండాలో ఈరోజు ప్రార్థనలో బయలుపరుచు ప్రభు అంటారు. నేను జోక్గా చెప్పట్లేదండి, ప్రభు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను. వాళ్ళ చిన్నపిల్లలు వచ్చి, మమ్మీ నూడిల్స్ వండుకున్నట్టుగా దేవుడు చూపించాడు మమ్మీ అని అంటే నూడిల్స్ వండుతారు వాళ్ళు. నేను అబద్ధం ఆడలేదు. ఆ చిన్నపిల్లలు వచ్చి, మమ్మీ పీతల బిర్యానీ చేసుకున్నట్టుగా రాత్రి నాకు దర్శనం వచ్చింది మమ్మీ అని ఆడు చెప్తే నేను అనుకుంటా ఆడికి నూడిల్స్ తినాలని ఉన్నట్టు ఉంది, ఆ పేరు చెప్తాడు. ఇట్లాంటి చిన్నటికి అవసరం లేని వాటికి ప్రతిదానికి దేవుడు చిన్నటికి మాట్లాడు. నీ జీవితంలో ప్రాముఖ్యమైనవి ఏమున్నాయో, అవసరమైనవి ఏమున్నాయో అది బయలుపరిస్తేనే రేపు నువ్వు ధైర్యంగా ఉంటావు, అది బయలుపరిస్తేనే నువ్వు చక్కదిద్దుకుంటావు, అది బయలుపరిస్తేనే రేపు జాగ్రత్త తీసుకుంటావు అని అనుకుంటే అత్యవసరమైన ప్రతిదీ దేవుడు మనకు బయలుపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే దైవజనమా, అలా దేవుడు బయలుపరచాలంటే మనకి దేవునికి ఎలాంటి సంబంధం ఉండాలి? ఎలాంటి సంబంధం ఉంటే దేవుడు బయలుపరుస్తాడు? బైబిల్లో సొదొమ గొమొరాను దేవుడు నాశనం చేయటానికి వెళ్ళబోతున్నాడు. దేన్ని? పెద్దగా, కొంచెం గట్టిగా, పెద్దగా. సొదొమ గొమొరాను నాశనం చేయటానికి వెళ్ళేటప్పుడు దేవుడు తనలో తాను అనుకుంటున్నాడట, ఏమని? అరే, నా స్నేహితుడు ఉన్నాడే అబ్రహాం, నేను చెయ్యబోయే ఈ కార్యం అబ్రహాముకు చెప్పకుండా అబ్రహాము దగ్గర నేను ఎట్లా దాస్తా? అబ్రహాముతో చెప్పి ఈ కార్యం చేస్తానని సొదొమను నాశనం చేయక మునుపు, విన్నారా? సొదొమను నాశనం చేయక మునుపు ఈ సంగతి అబ్రహాముకు తెలియచేసి ఆ తర్వాత సొదొమను పాడు చేయటానికి దేవదూతలు వెళ్ళినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. చూడండి ఆ మాట. ఆదికాండం 18వ అధ్యాయం. అందరూ చూడండి, 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనం. పెద్దగా చెప్పండి. అప్పుడు యెహోవా
నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా. దాచేదనా చెప్పండి. దాచేదనా? అరే దాచేదనా? దాచలేను. దాచేదనా? దేవుడు తనలో తాను అసలు ఆ మాటలు చూడండి. నేను చెయ్యబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? దాచలేను. అబ్రహాము దగ్గర దేవుడు ఏ సంగతి దాచలేకపోయాడు. ఎందుకో తెలుసా? ఒక మనిషి తన భార్య దగ్గర కొన్ని దాస్తాడు, భర్త దగ్గర కొన్ని దాస్తాడు, తల్లిదండ్రుల దగ్గర కొన్ని దాస్తారు, పిల్లల దగ్గర కొన్ని దాస్తారు. స్నేహితుని దగ్గర ఎవ్వరూ ఏది దాచలేరు. అబ్రహాము దేవునికి ఏమవుతాడు? అదే యోహాను సువార్తలో రాసి ఉంటుంది, 15వ అధ్యాయం 15వ వచనం. 15వ అధ్యాయం 15వ వచనం చదవండమ్మా. చాలమ్మా, మరొకసారి చదువు తల్లి. దాసుడు ఎవరెరగరు? ఎవరెరగరు? దాసుడు ఎరగడు. కాబట్టి నేను మిమ్మల్ని దాసులని పిలవక. ఇప్పుడు చెప్పండి, ఏ వ్యక్తి అయినా తన గుండెల్లో ఉన్న ప్రతిదీ ఎవరితో షేర్ చేసుకుంటాడు? మిమ్మల్ని ఒక మాట అడుగుతా, అబ్రహాముకు దేవునికి ఉన్న సంబంధం ఎలాంటిది? అరే కొంచెం గట్టిగా చెప్పాలండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటిలో దేవుని స్నేహితుడు అని పిలువబడిన మొట్టమొదటి వ్యక్తి అబ్రహాం. విన్నారా? బైబిల్ అంతటిలో దేవుని స్నేహితులని పిలువబడిన వాళ్ళు ముగ్గురు. ఇప్పుడు మొదట ఆయన పేరు చెప్పాను, తర్వాత ఇతర పేర్లు మీరు చెప్పండి. అమ్మ చెప్పండి రా తల్లి. నో దావీదు దేవుని హృదయానుసారుడు. చైతన్య బ్రదర్ రైట్. కొంతవరకు మోషే రెండో ఆయన, లాస్ట్ వన్ ఆయన కొత్త నిబంధనలో ఉంటాడు. ఏ లాజరు? మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, వెళ్ళి లేపుతావు రండి అంటాడు. బైబిల్ అంతటిలో దేవుని స్నేహితులని పిలువబడిన వ్యక్తులు ముగ్గురు. మొదట ఆయన అగ్రజుడు అబ్రహాము, తర్వాత మోషే, ఆ తర్వాత లాజరు. ఇప్పుడు సొదొమ గొమొరాను నాశనం చేయటానికి వెళ్ళేటప్పుడు ఆ సంగతి మొట్టమొదట దేవుడు అబ్రహాముకు వెల్లడి చేశాడు. తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, యేసయ్యతో ఒక భక్తునికి దేవునికి ఉన్న సంబంధంలాగా కాకుండా, భక్తునికి దేవునికి ఉన్న సంబంధంలాగా మాత్రమే కాకుండా, ఆయన నీ స్నేహితునిగా చేసుకొని, చెలికాడిగా చేసుకొని, కూర్చున్నా ఆయనతో మాట్లాడతా, లేచినా ఆయనతో మాట్లాడతా, యేసయ్యతో నువ్వు స్నేహబంధం నువ్వు చేయగలిగితే నీ జీవితంలో జరగబోయే పలానా చోట జరగబోయే ప్రతి కార్యాన్ని దేవుడు నీకు బయలుపరచడం ప్రారంభిస్తాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. ప్రతి కార్యం. మరికొన్ని సందర్భాల్లో దైవజన్మ, ఎప్పుడైనా నీ ఇంట్లో ఎవరికైనా ఏదైనా కీడు కలగబోతూ ఉంటే, ఏదైనా నష్టం కలగబోతూ ఉంటే, ఏదైనా ఆపద పొంచి ఉంటే, తన స్నేహితులకు మొట్టమొదటి దేవుడు దాన్ని బయలుపరుస్తాడు. నేనంట అలా బయలుపరిచినప్పుడు ఏం చేయాలో తెలుసా? అలా జరుగుతుందట, ఇలాంటి కీడు జరుగుతుందట అని కూర్చొని ఆడవలసిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో మోకరించి, దేవా నా కొడుకేదో కీడు కలగబోతున్నట్లుగా కల్లో నాకు చూపించావు, నా ఇంటికేదో నష్టం రాబోతున్నట్లుగా దర్శనంలో నాకు చూపించావు, ఈ కీడు నుంచి నన్ను తప్పించయ్యా, ఈ కీడు నుంచి నా పిల్లలను విడిపించయ్యా, ఈ కీడు నుంచి నా కుటుంబాన్ని కాపాడయ్యా అని దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కీడులో నుంచి మనలను తప్పించునుగాక. మరోసారి చెప్దాం ఆమేన్. ఇప్పుడు సొదొమ గొమొర పట్టణం అంతటిని నాశనం చేయబోతున్నాను అని అబ్రహాముకు తెలియచేస్తే చెప్పండి, అబ్రహాం ఏం చేశాడు? వెంటనే అబ్బా దేవుడు నాకు ఎంత రాబోయే కాలంలో జరగబోయే సంగతులు దేవుడు నాకు బయలుపరిచాడు అని బయలుపరిచిన సంగతిని బట్టి ఆయన సంతోషించక దేవుని సన్నిధిలో మోకరించి విజ్ఞాపన చేయటం ప్రారంభించాడు. విజ్ఞాపన అంటే నథింగ్ బట్ కూరగాయల బేరం లాంటిది. అంటాడు, అయ్యా 50 మంది ఉంటే కాపాడతావా? అబ్రహమా నువ్వు అన్నట్లే 50 మంది ఉంటే నేను కాపాడతా. డౌట్ వేసింది. 40 మంది ఉంటే పర్వాలేదు. మరలా దిగాడు.
30 మంది ఉంటే ఓకే, 30 మంది ఉన్నా కాపాడుతాను. అయ్యా 30 మంది కాకుండా 20 మంది ఉంటే చెప్పాలి, 20 మంది ఉన్న పట్టణాన్ని కాపాడుతాను అన్నాడు. ఈయనకు డౌట్ వచ్చింది, మరి 20 మంది ఉన్నారు లేరు అని చెప్పి ఆఖరిగా లాస్ట్ ఒక్క మాట అడుగుతానయ్యా, ఈ ఒక్క మాట అన్న తర్వాత కథం ఆపేస్తానయ్యా అన్నాడు. 10 మంది ఉంటే అన్నాడు. దేవుడు అన్నాడు, 10 మంది ఉంటే ఆ 10 మందిని బట్టి పట్టణాన్ని కాపాడుతాను నీవు చేసిన ప్రార్థన ద్వారా అన్నాడు. ఆమెను బాగానే ఉంది, కానీ అబ్రహాము ఇంకొక మాట అంటే బాగుండేది. ఏమని ఉంటే బాగుండేది చెప్పండి? ఈ మాట కూడా అంటే బాగుండేది. మనం అందరం పరలోకానికి వెళ్ళిన తర్వాత అబ్రహాముని ఈ మాట అడుగుతాం మనం అందరం. ఏమైనా తెలుసా? ఒక్కడు నీతిమంతుడు ఉంటే ఆ ఒక్కడిని బట్టి నువ్వు పట్టణాన్ని కాపాడుతావు కదయ్యా, కాపాడు అని ఉంటే ఈ పాటికి సొదొమ గొమొర్రా సాక్షార్థంగా మన మధ్యలో నిలిచి ఉండేది. ఆయన ఏమనుకున్నాడని ఇక చాలులే అనుకున్నాడు. దైవజనమా, ఎప్పుడు ప్రార్థనలో ఇక చాలులే అన్నట్లు అనుకోవద్దు. చేసిన ప్రార్థన చాలే అని అనుకున్నట్లుగా అనుకోవద్దు. జీవితంలో ఎప్పుడు దేని కొరకు విజ్ఞాపన చేయటం ప్రారంభించావో దానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చే వరకు ప్రార్థనలో దేవుని సన్నిధిలో నువ్వు పెనుగులాడుదువుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. మెట్టుకు అబ్రహాము చేసిన ప్రార్థనను బట్టి విచిత్రం చూడండి. అబ్రహాము చేసిన ప్రార్థనను బట్టి ఒక కుటుంబాన్ని ఉగ్రతలో నుంచి దేవుడు తప్పించాడు. ఏ కుటుంబాన్ని చెప్పాలి? ఇంకోసారి పెద్దగా చెప్పండి. ఎవరి ప్రార్థనను బట్టి? ఇప్పుడు మీరు అడగాల, లేకపోతే మనసులో ఆలోచించాలి. అబ్రహాము ప్రార్థనను బట్టి లోతు కుటుంబం తప్పించబడింది కదా. మరి తప్పించబడిన కుటుంబం ఏమైపోయిందన్నా? లోతు భయంకరం కదా, బాధ అనిపించింది కదా. మరి అబ్రహాం ప్రార్థన ఏమైంది? మనం ప్రార్థన చేస్తాం, అదే సమయంలో సాతానుగాడు కూడా బలంగా వాళ్ళ మీద పనిచేస్తాడు. అలాగని అబ్రహాము ప్రార్థన వ్యర్థమైపోయిందా? లోతులో నుంచి మోయాబీయులు వచ్చారు. ఆ మోయాబులో నుండి రూతమ తల్లి వచ్చింది. ఆ రూతమ తల్లిలో నుండి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఉద్భవించారు. మిమ్మల్ని అడుగుతా, అబ్రహాము ప్రార్థన వ్యర్థమైపోయిందా? వ్యర్థమైనట్లుగా అనిపించింది, కానీ ప్రార్థన ఎప్పటికీ ఎన్నటికీ వ్యర్థం కాదు. చేసిన ప్రతి ప్రార్థనకు ఏదో ఒక రోజు తప్పకుండా దేవుడు జవాబిస్తాడు. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, అరే అబ్రహాము ప్రార్థన ద్వారా లోతు కుటుంబం తప్పించబడింది, అబ్రహాము విజ్ఞాపన ద్వారా లోతు కుటుంబం రక్షించబడింది. మరి రక్షించబడిన కుటుంబంలో అబ్రహాము ప్రార్థన ద్వారా కాపాడబడిన ఈ కుటుంబంలో ఎందుకు ఎలాంటి కార్యం జరిగింది? అబ్రహాము ప్రార్థన అడ్డు రాలేదా? వచ్చింది. లోతు పిల్లలు కూడా అంత బలంగా ప్రార్థన చేస్తుంటే ఆ కుటుంబం శోధనలో పడకుండా దేవుడు తప్పకుండా కాపాడేవాడు. ఏవెందో అయినా అబ్రహాము ప్రార్థన లోతు కుటుంబాన్ని విడిచిపెట్టలేదు, వెంటాడుతూ వచ్చింది. ఆది కాండంలో మనకు కనపడిన లోతు కుటుంబం ఆ తర్వాత ఏమైపోయిందో మనకు అంతగా, మోయాబీలు ఉన్నారు, వాళ్ళ ఆనవాళ్ళు మనకు కనపడుతూ ఉన్నాయి. విచిత్రం చూడండి. నిర్గమాకాండంలో మోయాబు ప్రస్తావన అంత లేదు, సంఖ్యాకాండంలో లేవి కాండంలో కొన్ని సందర్భాల్లో ఉన్నాయి, కానీ ఒక భ్రష్ట సంతతిగా మనకు కనపడ్డారు. సంఖ్యాకాండంలో, ద్వితీయోపదేశ కాండంలో, ఆ తర్వాత యెహోషువ గ్రంథంలో, న్యాయాధిపతుల గ్రంథంలో ఒక భ్రష్ట సంతతిగా మారిపోయారు. న్యాయాధిపతుల గ్రంథం దాటిన తర్వాత ఒక అద్భుతమైన పుస్తకం. రూత్ ఎవరు? మోయాబీయుల చరిత్ర న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం తర్వాత మనం చూస్తాం. ఇప్పుడు అడుగుతాం, అయ్యా మోయాబీయుల ప్రస్తావన ఇక్కడ ఎందుకు వచ్చిందయ్యా? అబ్రహాము చేసిన ప్రార్థనను బట్టి. తమ్ముడా, చెల్లి, జీవితంలో ఎప్పుడైనా నువ్వు చేసిన ప్రార్థనలు కొన్నిసార్లు వ్యర్థమైపోయాయేమో అన్నట్లుగా అనిపిస్తుంది. నేనంట, ప్రార్థన చేసిన నీకు మరణం ఉంటుందేమో, కానీ నీ ప్రార్థన తరతరాలు అది బ్రతికే ఉంటుంది. ఏ గ్రామం కొరకు నువ్వు ప్రార్థన చేసావో ఆ గ్రామం కొరకు ప్రార్థన చేసి నువ్వు చనిపోతావు, కానీ నువ్వు చేసిన ప్రార్థన ప్రభావం నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఆ ఇంటి మీద పని చేయటం ప్రారంభిస్తుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. అయితే ఈ సంగతులు దేవుడు మనకు బయలుపరచాలంటే యేసయ్యకు మనం ఏమై ఉండాలి? పెద్దగా చెప్పాలి. ఇప్పుడు స్నేహితులతో ఎంతసేపు ముచ్చటేసుకున్నా, ఎంతసేపు మాట్లాడుకున్నా ఇసుక అనిపిస్తుందా? ఏదో అంటున్నారమ్మా, కోపమా?
ఇంతప్పుడే బోరా, ఇది భలే ఉంది. ఎంతసేపు మాట్లాడినా బోర్ అనిపించదు. అదే మనకు అంతగా పడినోళ్ళు వచ్చారనుకోండి మన దగ్గరికి, ఒక 5 నిమిషాల తర్వాత ఈడెప్పుడు పోతాడా అలాగని పొమ్మలు. అందుకని ఒక సామెత ఉంది కదా, పొమ్మలు లేక పొగ పెడతారంట. అప్పుడే తాలింపు వేస్తూ ఉంటారు. ఆ తాలింపు వేసినప్పుడు వేయాల్సిన దానికంటే ఎక్కువ మిరపకాయ వేస్తారు. ఆ కోరికి సిస్టర్ ప్రైజ్ లాడ్ వెళ్ళి వస్తానంటారు. గమనించండి, పడనోళ్ళు వస్తే, మనకంత స్నేహంగా వాళ్ళు వస్తే వాళ్ళు పోయేటట్లుగా మనకు ఎందుకు మనస్కరించడం. అదే నీకు స్నేహితులు అనబడిన వాళ్ళు వస్తే మాట్లాడుకుంటూ యేసయ్యతో కూడా నువ్వు స్నేహితురాలిగా బ్రతకాలి. ప్రార్థన పట్ల విసుగుదల లేని జీవితం నీకు ఉండాలి. వాక్య ధ్యానం పట్ల విసుగుదల లేని జీవితం ఉండాలి. నువ్వు ఎట్లా ఉండాలంటే, బైబిల్ ఇచ్చి, పాటల పుస్తకం ఒకటి ఇచ్చి, నేను ఒంటరిగా గదిలో ముంచేస్తే ఇదే నా పరలోకం అన్నట్టు ఉండాలా. ఒక్కల సరిగా చెప్పలా అన్నయ్య, వీడితో పాటు సెల్ ఫోన్ కూడా ఉంటే బాగుంటుంది కదా అండద్దా. ఎప్పుడు నాకు బైబిల్ ఇక అదే నా ప్రపంచం. మీరు ఎప్పుడైనా ఫెయిత్కి సడన్గా నేనుండే 2nd ఫ్లోర్కి రండి, సడన్గా ఎప్పుడైనా రండి. మీరు నన్ను ఎప్పుడు చూసినా 100% బైబిల్ చదువుకుంటానే నన్ను చూస్తాను. అది పగలైనా, మధ్యాహ్నం అయినా, మధ్యరాత్రి అయినా, సాధ్యమైనంత వరకు వాక్య ధ్యానంలోనో ప్రార్థనలోనో తప్ప మ్యాక్సిమం ఇంకో పనిలో ఉండను. నాతో ఎవరైనా ఫోన్లో మాట్లాడితే మన మాటలు కట్టే, కొట్టే, తెచ్చే కథం. యాండీ ప్రైజ్ లార్డ్, బాగున్నావా? డాడీ బాగున్నాడా? మమ్మీ బాగుందా? ఉద్యోగం బాగుందా? ఉంటా తమ్ముడు, ప్రైజ్ లార్డ్. నాకెవరైనా ఫోన్ చేయాలంటే మన ఉప్పల్లో కొంతమంది ముందు మెసేజ్ పెడతారు. మెసేజ్ పెట్టారంటే నాకు అర్థమైపోద్ది ఏదో మాట్లాడాలనుకుంటున్నారని. ఖాళీగా ఉంటే మాత్రం తప్పకుండా ఫోన్ చేస్తాను, తప్పకుండా మాట్లాడతాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. నీ భక్తి ఎలా ఉండాలంటే, నా చేతిలో బైబిల్ ఒకటి ఉంటే చాలు, ఒక పుస్తకం, పాటల పుస్తకం ఉంటే చాలు. ఆ చిన్న గదిలో జీవితాంతం బ్రతకమన్నా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ బ్రతుకుతా. కారణం ఏంటో తెలుసా? యేసయ్య నీకు స్నేహితుడు అవ్వాలి. యేసయ్యతో నువ్వు స్నేహం చేయాలి. మా తండ్రి గారు ఉన్నాడు, నాకు ఆయన భక్తి అంటే భలే ఇష్టం. ఆయన ప్రభుతో ఉండే ఆ అనుబంధం భలే అద్భుతం. ఇంట్లో ఎవరైనా గర్భవతులుగా ఉంటే స్కానింగ్కి వెళ్ళక మునిపే, ఆ రోజుల్లో మగబిడ్డ ఆడబిడ్డ ముందే చెప్పేవాళ్ళు స్కానింగ్కి వెళ్ళక మునిపే. ఆ తర్వాత స్కానింగ్ ఎత్తేసిన తర్వాత నిండు గర్భవతిగా ఉన్నప్పుడే మగబిడ్డో ఆడబిడ్డో ముందే చెప్పేవాడు. మేము 10వ తరగతి పరీక్షలు రాసి వస్తే, పాలిటెక్నిక్ పరీక్షలు రాసి వస్తే పాస్ అవుతామో ఫెయిల్ అవుతామో ముందే చెప్తూ ఉండేవాడు. ఒకరోజు ఆయన నిద్రలో నుంచి లేచి, మనవరాలు పుడుతుందయ్యా నాకు అన్నాడు. మా అక్క గర్భవతి, అప్పుడు మనవరాలు పుడుతుంది అన్నాడు. ఏం స్కానింగ్ ఏమైనా చేసావా నాన్న అన్న. రాత్రి అంట నిద్రలో ఉన్నప్పుడు ఆడపిల్లలు వేసుకునే ఫ్రాక్ ఉంటుంది చూసారా, ఆ ఫ్రాక్ కనపడిందంట ఆయనకి. నిక్కరో చొక్కా కనపడిందంటే దేవుని కృప. నేను అతిశయానికి చెప్పట్లా, దేవునితో మనకు స్నేహం ఉంటే, ఆ అవినాభావ సంబంధం ఉంటే, నీ ఇంటిలో జరగబోయే ప్రతిదీ ముందుగానే దేవుడు బయలుపరుస్తాడు. అందరికి కాదు, స్నేహితులకి. అలాగని ప్రతిదీ దేవుడు బయలుపరచడు. రేపేం కూర వండుకోవాలి, ఉప్పు ఎంత వేయాలి, పప్పు ఎంత వేయాలి, ఈ దరిద్రం కాదు. ప్రాముఖ్యమైనవి ఉంటాయి చూసావా, నీ జీవితంలో కొన్ని మేజర్ ఇష్యూస్ ఉంటాయి చూసావా, అది బయలుపరచకపోతే రేపేదో నష్టం కలగబోతుంది. ఆ ప్రాముఖ్యమైన ప్రతిదీ ఆయనతో నువ్వు స్నేహం చేస్తే దేవుడు మనకు బయలుపరచునుగాక. నేను ఉద్యోగం చేసేటప్పుడు ఒక గేదెను కొనటానికి వెళ్ళాడు. దేవుని కృప, ఒక 7,000 రూపాయలు నా జీతంలో వస్తే నేను మా నాన్నకి పంపించా. ఆ గేదెను కొందామని వెళ్ళాడు. ఆయన ఎంత మంచోడో తెలుసా? గేదె కొనేటప్పుడు కూడా ప్రార్థన చేస్తాడు ఆయన. ఇది కొనొచ్చా కొనకూడదా, ఇది నాకు మేలా కాదా, రేపు అది నాకు లాభమా నష్టమా, ప్రార్థన చేసిన తర్వాతే అడిగేస్తాడు. ఒక గేదెను చూశాడట. చూసి ఇంటికి వచ్చి మా అమ్మ అడిగింది కొంటున్నారా లేదా అని. మా నాన్న అన్నారట, ప్రార్థన చేస్తా. కొనమని దేవుడు బయలుపరిస్తే
అప్పుడు కొంటా అన్నాడంట. మా అమ్మ అందంట, గేదెను కొనటానికి కూడా ప్రార్థన. మరీ అది బాగా పాలిచ్చే గేదెని అందరూ చెప్తే అట్లా కొనొచ్చు కదా, దానికి ప్రార్థన అన్నట్లుగా మా అమ్మ ఏదో కాస్త నవ్విందట. ఎవరమ్మాయి మన ఇంట్లో చిన్న వస్తువు తీసుకొని వచ్చిన దేవుని అనుమతి అడిగిన తర్వాతే మనం అడిగేయాలి. అది మనకు ఆశీర్వాదం. మన దగ్గర డబ్బు ఉందనో, జనం బాగుందని చెప్పారనో, ఇది మనకు మేలనో, ఎవరో చెప్పిన మాటను పట్టుకొని మనం అడిగేయకూడదు. ఇది దైవ చిత్తమా కాదా మనం కనుక్కొని అడుగు వేయాలి. సరే ఏదో చెప్పాడు, తెల్లారింది. ఆ రాత్రి కల్లోనట ఈ గేదెకి తాడు కడతారు కదా, ఏంటది, మూతికి చిక్కం. ఆ తాడు పట్టుకొని ఇట్లా తీసుకొస్తున్నట్టు కల వచ్చిందట. మొత్తానికి తెల్లారింది, ఆ గేదె కొనుక్కొచ్చారు. అద్భుతం తెలుసా, మా ఊర్లో ఉన్న గేదెలన్నీ రోజుకు 3 లీటర్లు పాలిస్తే అది 5 లీటర్లు ఇచ్చేది. ఉదయం ఒక 5, సాయంత్రం ఒక 5. అద్భుతం. మొత్తానికి మా అమ్మంది, నీ ప్రార్థనలో చాలా మహత్యం ఉందయ్యా, నువ్వు ప్రార్థన చేసి అడిగేసావు కదా, ఎంత ఆశీర్వాదం ఇచ్చిందయ్యా. నేను ఒకటే అంట, యేసయ్యతో ఆ స్నేహబంధం నీకుంటే, ఒక చెలికాడి, ఒక స్నేహితురాలిగా, ఒక స్నేహితుడిగా ఆయనతో నువ్వు స్నేహం చేస్తే శకునాలతో నీకు పని లేదు, ముహూర్తాలతో నీకు పని లేదు, తిథులతో నీకు పని లేదు, నక్షత్రాల బలంతో నీకు పని లేదు. జీవితంలో చేయబోయే ప్రతిదీ ముందుగానే దేవుడు మనకు బయలుపరుస్తాడు. తర్వాత మాట చూడండి, టకటక చెప్తాను, ప్రార్థన చేసుకుందాం. ఎస్, కీర్తనల గ్రంథం 25వ కీర్తన 14వ చరణం. చాలమ్మా, మరొకసారి చదువు తల్లి. యెహోవా మర్మము, చాలు. ఏది చెప్పాలి, ఏది ఎవరికి? యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి తెలిసి ఉన్నది. 17 సంవత్సరాల వయసులో యోసేపు ఉన్నప్పుడు, తనకు 30వ సంవత్సరం వచ్చినప్పుడు ఏం జరగబోతుందో విన్నారా? తనకు 39వ సంవత్సరం వచ్చినప్పుడు ఏం జరగబోతుందో. విచిత్రం ఏంటంటే 17వ సంవత్సరంలో ఉన్నప్పుడే తన భవిష్యత్తు పట్ల దేవుని కొన్న మర్మాన్ని దేవుడు ఆయనకి తెలియజేశాడు. కొంచెం గట్టిగానండి, ఏమన్నాను? 17వ సంవత్సరంలో ఉన్నప్పుడు 30వ సంవత్సరంలో ఏం కాబోతున్నాడు, 39వ సంవత్సరంలో ఏం జరగబోతుందో, అంటే 22 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో 17వ సంవత్సరంలోనే యోసేపు తెలుసుకోగలిగాడు. తన పన లేచి నిలబడ్డట్లు తతిమ 11 పనులు తనకు సాష్టాంగపడి నమస్కారం చేసినట్లు 17వ సంవత్సరంలోనే 22 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో దేవుడు దాన్ని బయలుపరిచాడు. ఎందుకు బయలుపరిచాడు తెలుసా? యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఏంటి భయభక్తులు కలిగి ఉండటం అంటే? మరలా చెప్తున్నాను, ఏంటి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటం అంటే? చెడుతనాన్ని విసర్జించటమే దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకటం. నేను గతంలో చెప్పాను, మా ఊర్లో ఒక ఆయన అన్నాడు, ఆయన ఎప్పుడు ఏమంటాడు తెలుసా? మా ఊర్లోనే నా అంత భయభక్తులు కలిగిన వాడు లేడంటాడు. మా ఊరంతట్లో వెతికితే నా అంత భక్తి కలిగిన వాడు, భయం కలిగిన వాడు ఇంకొకటి లేడు అంటాడు. ఆయన భయము భక్తి ఏంటో తెలుసా? ప్రొద్దున్నే లేవటంతో మరిమితల్లి ఫోటో, యేసుప్రభు ఫోటో, వాటి ముందు అగరబొత్తులు వెలిగించి, మంగళవార్త కొన్ని ఉన్నాయి, అవన్నీ నేను చెప్పలేను, జపాలు చక్కగా చెప్పి అనర్గళంగా చెప్తాడు. ఆ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అద్భుతం తెలుసా? ఆ ఫోటోలు వెనక చేయి పెట్టి గణేష్ బీడీ కట్టలాగి ఆ కొవ్వొత్తులతో బీడీ కట్ట వెలిగించి పొగ గుప్పుమని వదులుతా ఏమంటాడు తెలుసా? మన ఊరిలోనే నా అంత భక్తి కలిగిన వాడు లేడంటాడు. ఏంటి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటం అంటే? చెడుతనాన్ని విసర్జించటమే దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతకటం. విన్నారా? యోసేపు ఎవరో తెలుసా? 17వ సంవత్సరంలో చెడుతనాన్ని విసర్జించినవాడు. నేనంట 17వ సంవత్సరం ఎలాంటిది? చెడుతనానికి ఆకర్షితులయ్యే వయస్సు. మరో రకంగా చెప్పాలంటే మంచినే చెడుగా అనుకొని, చెడునే మంచిగా అనుకొని, చెడును చురుకునే వయసు, చెడు వైపు అడుగులు వేసే వయసు 17వ సంవత్సరం. ఆ వయస్సులో అద్భుతం ఏంటంటే, అన్నలు చెడుతనం చేస్తూ ఉంటే ఆ చెడుతనంలో పాలిభాగస్తుడు కాకుండా ఆ చెడుతనాన్ని అసహించుకొని దేవుని కొరకు బ్రతుకుతూ ఉండేవాడు.
భయభక్తులు కలిగిన వాడు గనుక ఆ చిన్నతనంలో ఆయన పట్ల దేవునికి ఉన్న ప్రణాళికను ముందుగానే దేవుడు బయలుపరిచాడు. నీలో ఎంత పవిత్రత ఉంటుందో, నీలో ఎంత పరిశుద్ధత ఉంటుందో, నీ పరిశుద్ధతకు తగినట్లుగా ప్రతిదీ దేవుడు నీకు బయలుపరుస్తాడు. మనం ఆయనకి స్నేహితులం కావాలి. రెండవది చెప్పాలి. రెండవది అద్భుతం. దైవ సేవకురాల దగ్గరికి వచ్చేసరికి మ్యాక్సిమం సంఘంలో రేపేం జరగబోతుందో, ఎవరింట్లో ఏ శుభకార్యం జరగబోతుందో 90% దైవ సేవకురాలకి దేవుడు చెప్తాడు. ఏదైనా మరణాలు జరగబోతున్నా కూడా అది కూడా చెప్తాడు. ఒకరోజు పొద్దున్నే వచ్చి నాకు సమాధి పెట్టి కనపడింది అయ్యా అందే. పెద్ద ఆయన చనిపోయాడు అదే రోజు. ఇదిగో ఇంట్లోంచి శుభవార్త వినబడబోతుంది. వివాహమై 9 సంవత్సరాల తర్వాత ఆ బిడ్డలు పొద్దున్నే ఫోన్ చేసి, మన 21 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా మోయబడిన నా గర్భాన్ని దేవుడు తెరిచాడయ్యా. అదే రోజు దైవజనమ, ఆయనతో నువ్వు స్నేహం చేయి, బయలుపరుస్తాడు. భయభక్తులు కలిగి బ్రతుకు, బయలుపరుస్తాడు. ఆఖరి మాట 2 నిమిషాల్లో చెప్పి నేను ముగిస్తాను. చూడండి ఆ మాట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. చాలమ్మా, మరలా చదువు తల్లి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు త్వరలో సంభవింపనై ఉన్నవి. ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రతిదీ, 4వ అధ్యాయం తర్వాత ఉన్న ప్రతిదీ రాబోయే కాలములో, చెప్పాలి గట్టిగా, రాబోయే కాలములో జరగబోయే ప్రతి సంగతి ప్రకటన గ్రంథంలో రాశాడు. అంటే ఈ దేవుడు ఎవరంటే తన దాసులకు ప్రత్యక్షపరిచేవాడు. ఎవరికి? ఇప్పుడు యేసయ్యకి మనం ఏం కావాలి? నంబర్ 1 స్నేహితులం కావాలి. నంబర్ 2 భయభక్తులు కలిగిన వారిగా బ్రతకాలి. నంబర్ 3 యేసయ్యకు దాసులమైపోవాలి. కొందరు త్రాగుడుకు దాసులు, ఇంకొందరు సినిమాకు దాసులు, మరికొంతమంది సీరియళ్ళకు దాసులు, మరికొంతమంది పేకాటకు దాసులు. యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన నీ బ్రతుకులో ప్రార్థనకు నువ్వు దాసుడివి కావాలి. దేవుని ఆజ్ఞకు నువ్వు దాసుడివి కావాలి. దైవికమైన కార్యాలకు నువ్వు దాసుడివి కావాలి. ఆయనకు మనం దాసులమైతే ప్రతిదీ దేవుడు మనకు బయలుపరచడం ప్రారంభిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఏం చేస్తాడట? చెప్పాలి ఏం చేస్తాడట? అరే విచిత్రం అండి. పౌలు గారు ఒక ఇంటికి వచ్చాడు. ఆ ఇంట్లో భోజనం చేద్దామని కూర్చున్నాడు. ఆ ప్రవక్త పేరు అగబు ప్రవక్త. వచ్చి కూర్చున్న వెంటనే ఆ ప్రవక్త ఏం చేశాడో తెలుసా? వాళ్ళ మధ్యలో నుండి లేచి తన నడుంకున్న తువాలు తీసుకొని కాళ్ళకు చేతులకు కట్టుకొని పౌలును చూసేమంటాడు తెలుసా? నడికట్టుగలిగిన ఈ మనుష్యుడు యెరూషలేముకు వెళ్ళిన తర్వాత బంధించబడబోతున్నాడు, శత్రువుల చేతికి అప్పగించబడబోతున్నాడు. ఇదిగో ఎలాంటి శ్రమలు ఈయనకు రాబోతున్నాయని. విచిత్రం చూడండి. ఇంకా పౌలు యెరూషలేముకి వెళ్ళక మునిపై ఇక్కడే చెప్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన దాసులకు జరగబోయే ప్రతిదీ ముందుగానే దేవుడు బయలుపరుస్తాడు. గట్టిగా చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఎంత గొప్ప దేవుడు మనకుండగా శకునాలతో మనకు పని ఉందా? ఆ దరిద్రమే వద్దు. ముహూర్తాలతో మనకు పని ఉందా? పెద్దగా చెప్పాలి. ముహూర్తాలతో పని ఉందా మనకి? మంచి రోజు తర్వాత చెడ్డ రోజు, వాటితో మనకు పని ఉందా? నేను మిమ్మల్ని అడుగుతా, ఏది మనకు మంచి రోజు? తప్పు. యేసయ్య నీతో ఉంటే ప్రతిరోజు నీకు మంచి రోజే. అమావాస్య నీకు పౌర్ణమే. యేసయ్య నీతో లేకపోతే పౌర్ణమి కూడా అమావాస్య అయిపోద్ది. విన్నారా? యేసయ్య నీతో ఉండాలే కానీ నేను నమ్ముతా ఎడారిలో అడుగుపెట్టిన ఏదేనులాగా దేవుడు మారుస్తాడు. ఎడారిలో అడుగుపెట్టిన ఏదేనులాగా మారుస్తాడు. అరణ్యంలో అడుగుపెట్టినా నువ్వు అడుగుపెట్టిన తర్వాత సెలయేరులు ప్రవహించేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. నేను అప్పుడప్పుడు చెప్తా కదా, యేసయ్య నీతో ఉంటే ఒకప్పుడు ఆ ఇల్లు దయ్యాల కొంప. ఆ ఇల్లు కొందామనే లోపు ఎవరో చెప్తారు, అయ్యా ఆ ఇల్లు పొరపాటున కొనొద్దయ్యా,
ఎందుకు? వాళ్ళ అమ్మాయి ఉరేసుకొని ఆ ఇంట్లో చచ్చిపోయిందయ్యా, దెయ్యమయ్యా ఆ ఇంట్లోనే ఫ్యాన్ లాగా గిరగిర తిరుగుతుందయ్యా, ఆ ఇంట్లో దయ్యం తిరుగుతుందయ్యా అని ఎవరైనా చెప్తే నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా? ఒకప్పుడు అది దయ్యాల కొంపేమో, యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన మేము ఆ ఇంటిలో అడుగుపెట్టిన తర్వాత దయ్యాల కొంప దేవదూతల కొంపగా దేవుడు మారుస్తాడు. దేవదూతలు సంచరించే ఇల్లుగా దేవుడు మారుస్తాడు. ఎంతో గొప్ప దేవుడు మనకుండగా నిజముగా యాకోబులో మంత్రం లేదో? పెద్దగా చెప్పాలా? నిజంగా ఇది నిజం, ఇది నిజం. పెద్దగా చెప్పాలి, ఇది నిజం. ఏది నిజం? యాకోబులో మంత్రం లేదు. ఆయన మీద ఆధారపడి బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.